ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయి. సాధారణంగా గ్రామాల్లో మనము వార్తలు వింటూ ఉంటాం. పలానా కులానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ వారు గ్రామస్తులు కుల బహిష్కరణ చేశారు, లేదా కొంతమంది ఒక కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారు, లేదా ఇంకొక వర్గం వారిని వారు అంటరానితనం పేరుతో వారిని గుడిలోకి రానివ్వడం లేదు, వారు తక్కువ కులం వారు కాబట్టి వారిని గుడిలోకి రానివ్వడం లేదు. ఇది కేవలం ఎక్కువగా హిందూ సమాజంపై, హిందూ ధర్మంలో లేదా హిందూ మతంలో కొన్ని ఏవైతే వృత్తుల వారీగా ఏర్పడి ఆ వృత్తులే రాను రాను కులాలుగా ఏర్పడ్డాయో ఆ కులాల మధ్యలో అంతరం సృష్టించి విభజించు పాలించనే సూత్రాన్ని ఆధారం చేసుకొని ఇందులో బొక్కలు వెతకడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు మనం చూస్తున్నట్లయితే కానీ అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా, ఇలాంటి బహిష్కరణలకు సంబంధించిన సమస్యలు జరిగినా ఈ పెద్దలు పట్టించుకోరు, మీడియా రాయదు, ఆ సమస్యలను వెలుగులోకి తీసుకురాదు. అంటే దాని అర్థము ఏదైనా ఒక విషయము నలుగురికి తెలవడం వల్ల అలా జరిగిందా అనేది తెలుసుకునే వెసులుబాటు ప్రజలకు ఉంటుంది. అది సామాజిక మాధ్యమాల ద్వారా కావచ్చు, ఇప్పుడున్న వెనుకటి తరం పేపర్ల ద్వారా కావచ్చు, దినపత్రికల ద్వారా కావచ్చు, వార్తాపత్రికల ద్వారా కావచ్చు, లేదా డిజిటల్ మీడియా ద్వారా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు. వాస్తవానికి చాలా వరకు అంటే 90% కథనాలు అక్కడ ఏం జరిగిందన్నది లోతుగా పరిశీలన పక్కన పెట్టేసి జరిగింది అనేది ప్రచారానికి ఈ మీడియా సంస్థలు కానీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వ్యవస్థలు కానీ ప్రచారం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అట్లాంటి సంఘటనలే వ్యాప్తి చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి రేటింగ్ ముఖ్యం. అక్కడ ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని బహిష్కరణ చేశారు అంటే మా కులం వాళ్ళు మా కులం వాళ్ళని కనుక బహిష్కరణ చేశారా అని చెప్పేసి వీళ్ళు అక్కడ అసలు ఏం జరిగిందో తెలియదు, విషయం ఏంటో తెలియదు. ఇక్కడ జనాలు రోడ్లపైకి వస్తూనే ఉంటారు. ఎందుకంటే హిందూ సమాజంలో సాధారణంగా హిందూగా తిడితే ఎవరు పట్టించుకోరు, ఎవరు కూడా ముందడికి రారు. కానీ అదే హిందువుల్లో ఉన్న కులాలను ఉద్దేశించి కనుక ఒక్క మాట మాట్లాడితే అవతల వాడికి పడాల్సిందే. అలా ఉంటుంది ఇక్కడ ఉన్న వీరి యొక్క కుల కట్టుబాటు అంత బలంగా ఉంటుంది. అసలు వాస్తవం ఏం జరిగిందనేది పక్కకు పెడితే మా కులపోటికి అన్యాయం జరిగింది అని రోడ్లపైకి ధర్నాలు, రాస్తారోకోలు, దిగ్బంధనాలు, ఇంకా అవసరం అనుకుంటే ముట్టడులు ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి. ఒకటి అసలు వాస్తవాన్ని పక్కన పెట్టేసి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే ఇదే సంఘటన ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రంలోని, అది కూడా మన తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలం రాములవారి ప్రాంతానికి అతి సమీపంలో మనుగురు మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ గంట రాధ అనే ఆమె దాదాపు ఒక దళిత అంటే ఎస్సీ వర్గానికి చెందిన మహిళ. దాదాపు అక్కడ ఆ గ్రామంలో అన్నారం గ్రామంలో వీళ్ళు దాదాపుగా ఒక 300 సంఖ్య వరకు వీరి జనాభా ఉంటుంది. అందులో మెజారిటీ సంఖ్య ఈ మధ్య కొంతకాలంగా అది ప్రలోభాలు అనుకుందామా, లేకపోతే వారికి ఇక్కడ ఈ హిందూ ధర్మంలో కొన్ని విషయాలు నచ్చక అక్కడికి పోయారా, సరే అది వ్యక్తిగత విషయం. వారు ధర్మం అయితే మారారు, చర్చికి అలవాటు పడిపోయారు. ఇంకా రాని వాళ్ళను కూడా మన ధర్మంలోకి రప్పించాలి. ఎవరైతే హిందూ ధర్మంలో ఉన్నారో వారిని ఏదో రకంగా హిందూ ధర్మాన్ని వీడి క్రైస్తవ ధర్మంలోకి గుంజుకు రావాలి, బలవంతంగాన ప్రేమతోట. అది ఒకవేళ వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా అయితే ఇట్లాంటి సంఘటన ఎలాంటి విషయం ఎవరు పట్టించుకోరు, అవసరం లేదు. కానీ తప్పనిసరిగా వారిని గుంజుకు రావాలి, తమ సంఖ్య పెంచుకోవాలి. తమ సంఖ్య పెంచుకోవడం ద్వారా
దశమ భాగాలు అత్యధికంగా వచ్చి తమ కుటుంబాలంటే ఈ చర్చికి సంబంధించిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అక్కడ పూజలు ఆ చర్చుల్లో పూజలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోశాగారాలు నిండడానికి కుయుక్తులు పన్నారు. ఈ యొక్క ఘంటారాధపై వారి అస్త్రాలన్నీ ప్రయోగం చేశారు. ఘంటారాధ ఎన్ని చేసినా, ఎంత వారి మీద బలవంతం చేసినా ప్రేమతో ఇలా మనం సాధారణంగా చెప్పుకుంటాం, ఒక వ్యక్తిని మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించుకోవాలి అని చెప్తాం మనం సాధారణంగా. అంటే వారు ఆమెకు సావధానంగా చెప్పారు, భేదాభిప్రాయంగా చెప్పారు. అంటే హిందూ ధర్మంలో ఎన్ని రకాలుగా వ్యవస్థలు ఉంటాయి, మిమ్మల్ని కులపరంగా హీనత చూస్తారు, మిమ్మల్ని అంటరాని వారిగా చూస్తారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషణ చేస్తారు, మిమ్మల్ని ఆ యొక్క అగ్రవర్ణాలు ఇంట్లోకి రానివ్వకుండా దూరం పెడతారు, మిమ్మల్ని ఆ గుడిలోకి రానివ్వకుండా మీ యొక్క ఏదైతే హిందూ ధర్మంలో గుడులు ఉన్నాయో గుళ్ళకి మిమ్మల్ని రానివ్వరు. ఇలా అనేక రకాలుగా ఆమెను సామదాన భేద దండోపాయాలు అంటే డబ్బులు కూడా ఇచ్చి ఆమెను అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు. అయితే ఆమె ఇన్ని రకాలుగా ప్రయోగాలు చేసినప్పటికీ కూడా ఆమె మతం మారలేదు. తాను నమ్మిన వేల సంవత్సరాలుగా తరతరాలుగా పరంపరగా వస్తున్న హిందూ ధర్మంలోనే నేను కొనసాగుతాను, నా హిందూ ధర్మాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను, నా యొక్క హిందూ ధర్మంలో ఉన్న పూజాధికారులు మాత్రమే నేను నిర్వహించుకుంటాను, ఈ దేవుడిని మాత్రమే, నా యొక్క హిందూ ధర్మంలోని దేవీ దేవతలను మాత్రమే నేను కొలుస్తాను అంటే ఆమె భీష్మించి కూర్చుంది. ఇక వారికి ఎక్కడా లేని విధంగా, అంటే ఆ సమూహంలోని మిగతా దాదాపు 60% వరకు మతం మార్చారు. మిగతా 40% కూడా మార్చాలంటే ముందున ఈమెను మార్చాలి మతం అనే నిర్ణయానికి వచ్చేసి ఈ నెల 16వ తేదీ రోజు ఒక సమావేశం నిర్వహించుకున్నారు. ఆ సమావేశంలో 16వ తేదీ రోజు నిర్వహించుకున్న ఫిబ్రవరి 16వ తేదీ ఈ నెలలో నిర్వహించుకున్న సమావేశంలో ఏకంగా ఒక నిర్ణయాధికారాన్ని, ఏకాభిప్రాయాన్ని వారు అంటే దాదాపు ఆ చర్చిలో మతం మారిన పెద్దలు, అందులో పనిచేస్తున్న వాళ్ళు, ఆయా అన్నారం గ్రామంలో గల ఎన్ని చర్చిలు ఉన్నాయో వాళ్ళందరూ పాస్టర్లు ఒక్కచోటికి చేరి దాదాపుగా ఒక సమావేశం అయ్యారు. ఆంతరంగిక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఆ సమావేశంలో వారు వారు వెలుబుచ్చిన తీర్మానం ఏంటిదయ్యా అంటే ఘంటారాధను గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ, సామాజిక బహిష్కరణ, ఈ ఘంటారాధనను ఎన్ని రకాలుగా బహిష్కరణ చేయాలో అన్ని రకాలుగా బహిష్కరణకు తీర్మానం చేసి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకు? తమ మతంలోకి అంటే హిందూ ధర్మాన్ని వీడి క్రైస్తవ ధర్మంలోకి రాని కారణంగా ఈమెను బహిష్కరణకు గురి చేశారు. అంటే చూడండి సమాజం ఎటిపోతుందో, ఎంత బలవంతంగా, ఎంత మూర్ఖత్వంగా ఆయా సంస్థలు పనిచేస్తున్నాయో దీనికి మనం లోతుగా వెళ్ళి చూస్తే తప్ప ఇలాంటి విషయాలు మనకు అర్థం కావు. కనీసం ఈ యొక్క ఇంత సున్నితమైన అంశాన్ని, ఇంత తీవ్రమైన నేరారోపణ కలిగిన అంశాన్ని ఏ ఒక్క పత్రిక కానీ, మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ అసలు ఒక వార్తగా ప్రచురించిందా? ఎక్కడో మూలకు ఏదో జరిగింది, సంఘటన తెలియలేదు, సాక్ష్యాలు లేవు అని అనుకోవచ్చు. కానీ ఎక్కడ అంత కొడితే కూతవేటు దూరం తిప్పి కొడితే బస్సు ఎక్కితే 4 గంటలలో ఉంటాం భద్రాచలం మనుగూరులో. ఇలాంటి సంఘటన అదేం దూర ప్రాంతం కాదు, ఏదో విదేశీ కాదు, మన దేశంలో, మన తెలంగాణ ప్రాంతంలో, మన తెలంగాణలోని జిల్లాల్లో రాముడు నడియాడిన ప్రాంతంలో ఇంతటి భయానక వాతావరణాన్ని యొక్క సమూహం సృష్టించి ఒక కుటుంబాన్ని వెలివేసింది అంటే అర్థం చేసుకోండి. పైగా వీరే మన హిందూ ధర్మం మీద ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని గుడిలోకి రానివ్వరు, మిమ్మల్ని బడిలోకి రానివ్వరు, మిమ్మల్ని ఇంటిలోకి రానివ్వరు, మిమ్మల్ని గడపలోకి రానివ్వరు. మరి వీరు చేస్తే ఏమిటి? ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమిటి? మతం మారని కారణంగా ఏ రకంగా బహిష్కరణ చూపెడతావు? వారికి ఏ విధంగా బహిష్కరణ విధిస్తావు? అడిగే వాళ్ళు లేరనా? చూడండి, మరి ఇంత బహిష్కరణ అయింది కదా,
పోయి కేసు నమోదు కనీసము అక్కడున్న తనకు అన్యాయం జరిగింది, తనని ఇలా బహిష్కరణ చేశారని కంప్లైంట్ చేస్తే కేవలము ఒక ఎఫ్ఐఆర్ కట్టేసి ఓ 17 మందిపై అక్కడున్న ఆ చర్చలో ఏదైతే నిర్ణయం తీసుకొని ఆ యొక్క బహిష్కరణ పత్రంపై ఏకాభిప్రాయానికి వచ్చారో కేవలం ఒక 17 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలివేశారు. అరెస్టులు లేవు, వారిని రిమాండ్ లేదు, చట్టపరంగా వారికి ఏదైనా కోర్టులకు అటెండ్ చేయించడం లాంటి వ్యవస్థలు లేవు. అంటే ఫైల్ కట్టేసి ఫైల్ తీసుకుపోయి అల్మార్లో పడేస్తే అయిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఇక్కడ తెలంగాణలో పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటి వ్యక్తుల బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తమ సమస్య పరిష్కారం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు గంటారాధ అడుగుతున్న ప్రశ్న ఇదే. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాకు న్యాయం జరగాలంటే నేను ఎవరిని సంప్రదించాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏం చేయాలి? నన్ను గ్రామ బహిష్కరణ చేశారు, ఇప్పుడు నాకు మద్దతుగా వచ్చే సమూహం ఎవరు? నాకు మద్దతుగా నిలిచే వ్యక్తి ఎవరు? సంస్థ ఎవరు? అంటూ ఆమె ఇప్పుడు ప్రాధేయపడుతోంది. చూద్దాం ఎలాంటి ఈ యొక్క సంఘటన ఇంకా మరిన్ని మలుపులు తిరిగి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనం ముందు చూద్దాం.